దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కార్యం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని అందరూ చూడలేరు. వారు చూడలేదు కనుక వారి విశ్వాసంలో కదులుతుంటారు. వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచాడో, వారి కొరకు దేవుడు ఏదేది సిద్ధముగా ఉంచాడో వాటిని గూర్చిన సరైన స్పష్టమైన దర్శనం లేక విశ్వాసులు ఆత్మీయంగా కదులుతున్నారు, పనివాడు కదిలినట్లుగా. ఎలీషా కూడా మనుషుడే కదా, అతను ఎందుకు కదలలేదు అంటే తనకొక దర్శనం ఉంది. తన కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచాడో వాటిని గూర్చిన సరైన ప్రత్యక్షత కలిగిన వాడు ఎలీషా. ఈ రోజున ఒక ముఖ్యమైన సంగతి మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ప్రతి వారికి 2 విధములైన దృష్టి అవసరం. వెలిచూపు కావాలి ఈ లోకంలో బ్రతకటానికి. కానీ ప్రభు రాజ్యంలో ప్రభుతో సంబంధం కలిగి బ్రతకాలంటే మనోనేత్రములు కూడా తెరవబడాలి. ఆమేనండి గట్టిగా. ఈ కళ్ళు ఉంటే లోకంలో బ్రతకగలం, లోకంలో నడవగల. మనోనేత్రాలు తెరవబడితే ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు చూడగలవు, గ్రహించగలవు, ఆత్మ పరిధిలో నువ్వు నడవగలవు. హల్లెలూయ. దేవుడు అక్కడే సిద్ధపరుస్తాడు కానీ చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్, హాగరు తన బిడ్డ దాహమును తీర్చటానికి శతప్రయత్నం చేస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. వాడు చిన్నవాడు, గొంతుక ఎండిపోయి, నాలుక ఎండికిపోయి అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. దాహం అవుతుందమ్మా, నాకు కొంచెమైన నీళ్ళు కావాలమ్మా అని ప్రతిపించి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు తల్లి చూడలేక గుండె బాదుకొని ఏడుస్తుంది. నాకు నీళ్ళు లేకపోయినా పర్వాలేదయ్యా, వాడికి 1 గ్లాస్ నీళ్ళయ్యా, నీకు దండం పెడతానయ్యా అని ఓని ఏడ్చేస్తుంది. ఎంతసేపు ఏడ్చిందో మనకు తెలియదు, వాడు ఎంతసేపు నుంచి బాధపడుతున్నాడో తెలియదు. దేవుని కనికరం దిగొచ్చింది. బైబుల్ చెప్తున్న సత్యం, దేవుడు హాగర్ కళ్ళు తెరవగా ఆమె పక్కనే ఒక ఊట ఉందంట. అది అప్పుడు ఆమె చూడగలిగింది. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. ఒక విషయాన్ని గ్రహించండి, దేవుడు అప్పుడు ఊటను సిద్ధపరచలేదు. ఊట ఆల్రెడీ అక్కడ ఉంది. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు ఆమె కళ్ళు తెరిచాడు, అప్పుడు ఆమె చూసింది. దేవుడు ఆమె కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాడు, బట్ షీ కుడ్ నాట్ ఏబుల్ టు సీ. దేవుడు ఆమె కళ్ళు ముట్టగా, మనోనేత్రములు తెరవగా ఆమె ఎదుటే ఉంది ఒక ఊట, చూడలేదు. ఎప్పుడు చూసింది అంటే ఆమె కళ్ళు తెరవబడిన తర్వాత. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డాడీ కర్రలు ఉన్నాయి, నిప్పుంది, కత్తుంది, బలిపీఠానికి కావలసిన రాళ్ళు ఉన్నాయి, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. అవసరమైన గొర్రెపిల్ల లేదు కదా డాడీ. అబ్రహాం అంటాడు, కొడుక ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు, నువ్వు రా అని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం ఎదుటే ఒక గొర్రెపిల్ల పొదలో చిక్కుకొని ఉంది, కానీ అబ్రహాం కనబడలేదు. అది ముళ్ళల్లో పొదలో గొర్రెపిల్ల సిద్ధంగా ఉంది, కానీ అబ్రహాం చూడలేదు, తెలియదు తనకి. బలిపీఠం కట్టాడు, తన కుమారుని పెట్టేశాడు. బలి అర్పించే సమయంలో, ఆపు అబ్రహాం, నీ కుమారుని మీద చేయి వేయొద్దు, నీ తలెత్తి పైకి చూడు, నీ ఎదుట పొద ఉంది, ఆ పొదలో గొర్రెపిల్ల ఉంది చూడు. దేవుడు కళ్ళు తెరిచాడు, గొర్రెపిల్ల కనబడింది. స్తోత్ర. పాఠమేమిటి? దేవుడు సిద్ధపరిచినవి మనం చూడాలి అంటే దేవుడు మన కళ్ళు తెరవాలి. ఆమేన్.